ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఓ బా, నాకు ట్రాక్టర్ నేర్పి రాదే. నేర్చుకునే వాళ్ళు చాలా అయినా తీరా ముందు. నీ అమ్మ ఎప్పుడు అడిగినా గిట్లనే అంటావేంది నువ్వు? నేర్పితే తీరా. అదే మా మహేష్ బాబు అయితే ఎప్పుడో నేర్పిస్తుండే. సరేలేరా పోదాం పైగా. నమస్తే బాబాయ్. నమస్తే బేట. ఎట్లున్నారు? ఏదోరా చెప్పాలిగా. ఏంది బాబాయ్ సంగతులు? నువ్వే చెప్పాలి. పెళ్ళెప్పుడు బాబాయ్? చేసుకుంటే అన్నది కాలేగా. వెళ్ళొస్తారా బేట. ఆగు బాబాయ్, అన్న గురించి ఒకటి చెప్పాలి నీకు. దేని గురించిరా? పోయిన యాసంలో ఒడ్లు పైసలు ఎంత వచ్చినాయి? 1,29,000 వచ్చినాయిరా. మాకు 1,50,000 దాటినాయి బాబాయ్. మంచిగా వచ్చినాయి బేట, మంచి మాట చెప్పినావు. మీ ఓడు మీ కుటుంబాన్ని మోసం చేస్తున్నాడు బాబాయ్. మా అన్న మావాడు ఎందుకు చేశారా మోసం? నాకు బస్తాకి 3,000 దాటినాయి. 3,000 వచ్చినాయా? మావాడు నాకు చెప్పలేరా? మీ ఓడు మీకు తెలియకుండా డబ్బులు దాచుకుంటుండు. రేయ్ పాపరా నీ మాటలన్నీ. అరే బాబాయ్, మీ ఓడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అయినా ముందు ముందు రోజుల్లో తెలిసిద్దులెత్తి. చా బావా, వాడి మాటలు ఏం పట్టించుకోక బావా, వాడేదో వాగుతుండు. అదేం లేదు పోంపా. ఆగాగా, నేను కూడా వస్తా బావా పొలం కాడికి. సరే, వెనకాల కూర్చో. అబ్బా ఆపు బావా. ఏందే నీ బాధ? ఇప్పుడు పోనీ. ఏందే ముందు కూర్చున్నావు? వెనక బాగాలేదు, ముందు కూర్చుంటేనే బాగుంది. ఓ బావా, చాలా ఎండగా ఉంది, సరే నీళ్ళన్నా తాగిపోదు రావే. వస్తున్నా బుజ్జి, ఇగో ఈంత చేసి వస్తా. సరేలే బావా, నేను ఈయనే కూర్చుంటుందా. ఇంగో బా, నీళ్ళు తాగు. ఆ టవల్ రుమాలు కట్టుకొని నువ్వు నీళ్ళు తాగుతా ఉంటే సూపర్ ఉన్నావే బావా. దీనిదే ఉందే బుజ్జి, నువ్వు కూడా కట్టుకోవచ్చు. నిజమా? దా కడుతుందా? అవును బా, భలే ఉంది బావా. ఈ దానికి ఏముంది? థ్యాంక్ యూ బావా. మా చెల్లి తింది. సరే, మా చెల్లి దగ్గరికి వెళ్తా. ఎంతైనా మీ చెల్లి నువ్వు ఒకటేగా. అది చిన్నపిల్లే. ఆ గిన్నెలో అన్న ఉంది, తీసుకురాపో. సరే. దా ఇడ కూర్చో. బాపు, గా మంచినీళ్ళు ఇయ్యే.
ఇగో తీసుకోరా. అన్నయ్య నువ్వు తినేటప్పుడు ఆ మట్టికి అన్నం ఎందుకు పెడతావు? నేనున్నా కదా, నాకు పెట్టొచ్చు కదా. ఈరోజు మనం పండించిన పంట మన కుటుంబం అంతా తింటుందంటే దానికి కారణం ఈ భూతల్లి. అందుకే నేను ముందుగా ఈ భూమాతకు పెడతా. మంచి పని చేసావు అన్నయ్య. అన్నయ్య నువ్వు రోజు పొలం కరికి పోతావు కదా, మరి నన్నెందుకు తీసుకుపోవు? నువ్వు చెల్లె పడుకున్నారుగా తల్లి, అందుకే తీసుకుపోలే. సరేలే అన్న, పోనీలే. బాబు ఈ మూత తీసియే. ఇగో బిడ్డ. ఇగో బాబు. బావా నాకు ఓ ముద్ద పెట్టొచ్చుగా. అన్నా ఒకసారి నీతో మాట్లాడాలి. తిన్నాక మాట్లాడదాంరా. నాకు అంత ఓపిక లేదు నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలరా? నానా నీకు తెలియదు నాన్న. దేని గురించి రా? రా మాట్లాడాలి. తినేటోడితో ఏం మాట్లాడతారా? తినేవ్వకుండా. నానా నీకు తెలీదు, అడుగుసో. అన్నాన్ని పట్టుకుని వాడు వీడేంట్రా? వాడే అంటావు. నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా పో. వాంతోనే చెప్పిస్తా. వాడు వచ్చిందిగా, అడుగు వాడిని. ఏం చేసినారా? అసలు నేనేం చేసినా? అసలు ఏం మాట్లాడుతున్నారు నువ్వు? పోయిన ఏసంగ్లో వీడు మన తెలియకుండా పైసలను దాచిపెట్టుకుంటాడట. మా ఫ్రెండ్ గారు చెప్పిండు. ఏరా అది నిజమేనా? మావయ్య ఇక్కడ గొడవ వద్దు మావయ్య, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం మావయ్య. పదమ్మా. బావా ఏం బాధపడకు బావా, మావయ్య ఏదో కోపంగా గట్ల గట్ల మాట్లాడిండు. అదేం లేదురా బామ్మర్ది. బాపు తమ్ముడేగా అన్నది, నా కుటుంబమేగా అన్నది. ఆ మాటలకు బాధపడితే ఎట్లా? బావా నిన్ను ఇప్పుడు ఇది ఇట్లా అడగొచ్చో అడగొద్దో తెలియదు కానీ ఒకటి అడగొచ్చా? అడుగురా బామ్మర్ది. నువ్వు ఏ తప్పు చేసిండవు బావా, కానీ ఆ 22,000 నువ్వు ఏం చేసినావు? అరే అసలు విషయం ఏంటంటే, పోయిన యాసంగిలో రైతు వేదికలో 3,000 చొప్పున 43 బస్తాలు వచ్చినాయి. 1,29,000 పైసలు వచ్చినాయి. కానీ ఆ పైసలు తీసుకొని వస్తుంటే, అరే సాయి, మనోళ్ళేరురా, వసూళ్ళకి వెళ్ళే టైం అయింది, ఇంకా రాలేరు. ఫోన్ చేయాలన్నా? అగో వస్తురానా? అన్నా నమస్తే అన్న. ఎంత అయిందిరా ఈ రోజు కలెక్షన్? మస్త్ అయిందన్న. చూపి. అన్నా సీనిగాడు బండి మీద చేసినా. ముందాన్ని పట్టుకరా, పొన్రా పట్రా. తప్పు చేసినావురా, పైసలు ఇచ్చి బండి ముట్టేది ఉండే. పదండ్రా. అరే అరే ఏమైందిరా? ఏమైందిరా? ఈ దెబ్బలన్నీ ఏంటిరా? ఏమైంది? సరే 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 సరే, నువ్వేం బాధపడు, నేనున్నా, నేను చూసుకుంటా సరేనా? లే చిన్న 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 మెల్లగా.
ఏంద్రా ఇట్లా వచ్చినావు? అన్నా మావని ఎందుకు కొట్టినావు? వాడేం తప్పు చేసిండు? డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వకపోతే కొట్టకపోతే ఏం చేస్తాం? అంటే డబ్బులు ఇవ్వకపోతే బండి తీసుకొస్తారా? బండి తీస్తాం, అవసరమైతే తోలు తీస్తాం. ఏయ్ నువ్వు ఆగరా పులి. అన్నా వాడిని కొట్టడం చాలా తప్ప అన్నా. నువ్వు అన్నో చెప్పి అంత పెద్దోడు అయ్యారా? ఏయ్! 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 రైతు పడే కష్టం ఏంటో, రైతు విలువేంటో అది మాకే తెలుసురా. హ! నీ డబ్బులు 2 రోజులు నీ ముఖాన కొడతా. మళ్ళీ ఇంకోసారి నా ఫ్రెండ్ జోలికి రావద్దు. హ! అదిరా బామ్మర్ది జరిగింది. నువ్వు ఇందాక చెప్పొచ్చుగా బావా మావయ్యకి ఇట్లా జరిగిందని. అరే ఆ పైసలు వచ్చినాక ఇద్దామనుకున్నారా, కానీ వాడు ఆపదలో ఉన్నాడు. ఆపదలో ఇచ్చినారా, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఏం బాధపడకు బా, పోదాం పా మనం కూడా ఇంటికి. లే నమస్తే పెద్దనాన్న. ఏంద్ర ఎట్లా వచ్చినావు? పెద్దనాన్న నాకు ఒక విషయం తెలిసింది. పోయిన వ్యాసంగిలో మహేష్ అన్న నాకు కొన్ని డబ్బులు ఇచ్చిండు. మీ తెలవకుండా ఫండ్ లాడ్స్ వచ్చింది. ఉంచండి పెద్దనాన్న. సరే నేను చూసుకుంటాను, నువ్వు బిడ్డ మహేష ఇలా రా. చెప్పు బాపు. ఇప్పుడే సీన్ వచ్చిపోయిండ్రా, కూర్చోయేలా చెప్పిండు జరిగిందంతా. ఆడు చెప్పిండు సరిపోయేది కదరా తమ్ముడు ముందు. అక్కడ తమ్ముడు చాలా కోపంగా ఉండు బాపు, అసలు ఏం మాట్లాడలేకపోయినా. సర్లే పోయిగా, వేడి నీళ్ళు డై స్నానం చేసుకోపో. సరే బాపు. అక్కడ అద్దం పెట్టేసి వెళ్ళమ్మా, నేను వస్తా. హ్యాపీ బర్త్డే భవిక. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే చెల్లి. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే రే తల్లి. థ్యాంక్ యూ మమ్మ. అమ్మ అన్న ఎక్కడ పోయాడు? అదిగో మాటల్లోనే వచ్చాడుగా చిన్నన్నయ్య. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ అన్నయ్య. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే భవిక. థ్యాంక్ యూ వదినా. ఏ పెద్దన్న వచ్చాడు. హ్యాపీ బర్త్డే చెల్లి. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. హ్యాపీ బర్త్డే భవిక. థ్యాంక్ యూ వదినా. గాడ్ బ్లెస్ యూ తల్లి. అన్నా అన్నా
మన ఏదో అలవాట్ల పొరపడే తప్పైందన్నా, అనుకోకుండా నేను అపార్థం చేసుకున్నానా. నువ్వు నాన్న మాట్లాడింది నిన్న. సారీ అన్న, నన్ను క్షమి. ఏయ్! అరే తమ్ముడు, ఎవడో చెప్పిన మాటలు వింటే మన కుటుంబం అంతా వేరైతుందిరా. నువ్వు తమ్ముడురా, నువ్వు తెలుసుకున్నావు, అది చాలు నాకు. సారీ అన్న. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరండి మీరు? మేము మీతో మాట్లాడడానికి వచ్చాము. చెప్పండి, ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు? మీరు రైతులు. ఈ ప్రపంచంలో మీకంటే ఎవరు గొప్పవారు కాదు. నా పేరు వెంకటేష్. నేను హైదరాబాద్లో ఆకాంక్ష ఫౌండేషన్ నడిపిస్తున్నాను. మా ఫౌండేషన్లో అనాథ పిల్లలు, వృద్ధులు, క్యాన్సర్తో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ భోజనం పెట్టడం, వాళ్ళందరినీ బాగా చూసుకోవడం. అందుకోసం మేము గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థల ద్వారా బియ్యం తీసుకోవడం కన్నా డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తీసుకుందానికి వచ్చాము. అందరికీ స్వచ్ఛమైన ఆహారం అందించడమే మా ఫౌండేషన్ లక్ష్యం. మీరు చేసిన పని చాలా మంచిగా ఉంది సార్. దానికి మా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు రైతులు, మీరు పండించిన పంటను మాకు డైరెక్ట్గా అమ్మండి, దానికి కొంచెం మేము డబ్బు చెల్లిస్తాము. సార్, మేము పండించిన పంటని గవర్నమెంట్కి ఇస్తున్నాం, మరి మేము మీకు ఎలా ఇవ్వాలి? గవర్నమెంట్ ఏ ధరలకైతే కొంటుందో అదే ధరలకు మాకు అమ్మండి. ఒక్క నిమిషం. సరే. మీరు చెప్పింది బాగానే ఉంది సార్, కానీ మేము ఎట్లా అమ్మాలి? మీరు గవర్నమెంట్కు ధాన్యాన్ని ఇచ్చినాకనే డబ్బులు ఇస్తారు. మేము అలా కాకుండా డబ్బులు ఇచ్చిన తర్వాతనే ధాన్యాన్ని తీసుకుంటాము. అంతే అంటారా? మీరు మాకు ధాన్యాన్ని ఇస్తే మా ఫౌండేషన్లో అందరికీ అన్నం పెట్టే వాళ్ళు అవుతారు. సరే అండి, మేము పండించిన పంటని మొత్తం మీకే ఇస్తాం. సంతోషం అండి. కొంత అడ్వాన్స్ తీసుకోండి. సంతోషం అండి. మా రైతులకు మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. సరే అండి, నేను మళ్ళీ కలుస్తాను. సరే అండి. అందరూ మోసం చేస్తున్నా ఏమీ తెలియని అమాయకత్వంతో అందరినీ చిరునవ్వుతో పలకరించే ఒకే ఒక్కడు మన రైతు. తన రెక్కల కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకొని ఈ లోకంలోని అందరి కడుపు నింపే అన్నదాత. ప్రపంచం మొత్తం డెవలప్మెంట్ అంటూ ఎంత ముందుకు దూసుకుపోతున్నా వెనక నిలబడి దానికి పునాది వేసే వ్యక్తి రైతు. పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోయినా మనసులోనే బాధను దిగమింగుకొని మళ్ళీ వచ్చే ఏడాది పంట కోసం ఆశతో ఎదురుత ఈదుతాడు. మన దేశానికి రైతు నిజమైన వెన్నుముక. అలాంటి రైతుని మనస్ఫూర్తిగా గౌరవిద్దాం, ప్రేమిద్దాం, వారితో మమేకం అవుతూ వారి అనుభవాలను తెలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్. ఇట్లు మీ ప్రేమతో మీ మహేష్. మా రైతే రాజు మూవీని నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భరత్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మళ్ళీ ఒకసారి విజిట్ చేయండి. మా ఫిలింని ఇంతగా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు.